హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉష. ఈరోజు అయితే టమాటా నిల్వ పచ్చడి చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను. ఇలా గాజు సీసాలో పెట్టిన తర్వాత పచ్చడిని కొంచెం అట్టు పెట్టుకుని అదే బాండీలోకి తుడుచుకొని ఇలా తింటే చాలా సూపర్గా ఉంటుందని నేనైతే తిన్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టమాటో నిల్వ పచ్చడికి కావలసిన పదార్థాలు: అరకిలో టమాటాలు, ఉప్పు, కారం, పసుపు, చింతపండు, చిన్నులపాయలు, సన్నని ఆవాలు, ఎండుమిరపకాయలు, మెంతులు, పోపు దినుసులు అండ్ కరివేపాకు. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే, నన్ను చాలామంది చెప్పటం కన్నా చూపిస్తేనే బాగుంటుంది అక్క అని చాలామంది రిక్వెస్ట్ చేశారు. అందుకని ఇవన్నీ చూపిస్తున్నాను. నేనేంటంటే ఈ మధ్య కాలంలో వీడియో ఎక్కువైపోతుందని ఇలా పదార్థాలన్నీ చూపించడం ఆపేశాను. కానీ నన్ను చాలామంది అక్క మీరు చూపించండి అని అడిగారు. అందుకని ఇలా అన్ని ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడైతే పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టమాటాలు అనేది శుభ్రంగా కడిగి పొడిగుడ్డుతో తుడుచుకోవాలి. తడేమీ లేకుండా, నిలువ పచ్చడి కాబట్టి ఇలా తుడుచుకొని అన్నీ పక్కకు సైడ్ పెట్టేసుకోవాలి. తుడిచిపెట్టేసుకున్న టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చూడండి, ఈ సైజు ముక్కలను కట్ చేసుకోవాలి అన్ని టమాటాలని. ఇప్పుడు మనం కప్పుతో అయితే కొలుచుకుందాము ఈ ముక్కలన్నిటిని. ఇప్పుడు మనం ఉడకబెట్టుకునే దానిలో అయితే వేసుకుందాం. ఒక ఫుల్ కప్, మరొక కప్పు, ఇక్కడ 4 ముక్కలు మిగిలిన ఇవి కూడా వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, హాఫ్ కప్పు. ఇందులోకి మనం చింతపండుని అయితే తీసుకుందాము. చింతపండునైతే పీసులు ఈనలు ఏమీ లేకుండా ఇలా తీసేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇవైతే వాటర్ వచ్చి ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకుని మూత అయితే పెట్టుకుందాము. టమాటాలు, చింతపండు చాలా వరకు ఉడికిపోయినాయి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/4 కప్పు రాళ్ళ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. రాళ్ళ ఉప్పు వేసుకుని ఇలా అయితే కలుపుకోవాలి. ఈ ఉప్పు, పసుపు, చింతపండు టమాటాలోకి కలిసేలాగా టమాటా మొత్తం ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మరొక 5 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఇక్కడ చూసారా, ఇలా ఉడికింది. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారిపోయేలోపు మనం ఒక చిన్న పని అయితే చేసుకుందాము. అదే పొయ్యి మీద పోపు దినుసులు లాంటిది ఒక చిన్నది తీసుకుని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు దోరగా ఫ్రై అవ్వాలండి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చిటపట అన్నాయి కదా, ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే చిన్న రోల్ తీసుకొని ఇవి పొడిలాగా చేసుకోవాలి. మిక్సీ వేసుకుంటే ఇవి మిక్సీ పట్టవండి, అందుకని నేను రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను పొడి. ఇలా అయితే పొడి అయిపోయింది, పక్కకైతే పెట్టేసుకుందాము. మిక్సీ జార్ తీసుకుని మందగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా టమాటా, చింతపండు, ఉప్పు వేసి అదైతే ఇందులో వేసేసుకోవాలి. మనం ఉప్పును కొలిచాం కదా 1/4 కప్పు, ఆ కప్పు చిన్నులపాయలు అయితే వేసుకోవాలి. మనం చింతపండు కొలిచాం కదా ఆ కప్పుతో అయితే కారం అయితే వేసుకోవాలి. 1 కప్పు కారం అయితే సరిపోతుంది. పచ్చళ్ళ కారం అండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఎలా నలిగిందో చూసినా చూడండి. ఇలా నలిగిన తర్వాత మనం ముందుగా దంచుకున్నాం కదా ఆవాలు, మెంతులు ఇందులో వేసేసుకోవాలి. మరొకసారి అయితే మిక్సీ పట్టేసుకోవాలి.
చూడండి ఎలా నలిగిందో, ఇలా మెత్తగా నలిగిపోయింది కదా. ఇప్పుడైతే దీనికి మనం పోపు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకోవాలి పోపు కోసం. ఇప్పుడు 1/2 కప్పు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయింది. పోపు దినుసులు అయితే వేసుకుందాం. పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు, పొట్టు తీసేసిన చిన్నులపాయలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిటికెడు ఇంగువ, ఇది ఆప్షనల్ మాత్రమేనండి. ఇప్పుడు మన పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా టమాటా పేస్ట్ పచ్చడి, ఇలా అయితే వేసేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడైతే ఈ పోపులోకి ఈ పచ్చడి అంతా కలుపుకోవాలి. మన టమాటో నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి ఎండతో పని లేకుండా ఇలా నేను చేసిన విధంగా చేయండి, చాలా బాగుంటుంది. మొట్టమొదటిసారి టమాటా పచ్చడి చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా కొలతలతో ట్రై చేయండి. మీకు కూడా చాలా అంటే చాలా చక్కగా వస్తుంది. ఇది అట్టుల్లోకైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది చల్లారిన తర్వాత గాజు సీసాలో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ఇలా అయితే ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.